సెక్షన్ 497 ఐపీసీ ఏం చెప్తుందంటే ఒక పెళ్ళైనటువంటి భార్య ఇంకొక పెళ్ళైనటువంటి ఒక భర్తతోటి లేదా ఒక పెళ్ళైనటువంటి ఒక మహిళతోటి మరొక పెళ్ళైనటువంటి ఒక వివాహం అయినటువంటి ఒక పురుషుడు వచ్చి ఏదన్నా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెంచుకొని ఆమెతోటి ఇల్లీగల్ పనులు చేస్తుంటే లివింగ్ ఇట్లా చేస్తుంటే ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నటువంటి భర్త ఎవరైనా మగ మనిషి ఎవరైతే ఆయన మీద కేసు పెడుతున్నారు. ఎవరి కంప్లైంట్ మీద? మహిళకు సంబంధించినటువంటి భర్త కంప్లైంట్ కావచ్చు, లేదు ఎవరైతే మెయింటైన్ చేస్తుంటే ఆ పురుషుడి యొక్క భార్య కంప్లైంట్ ఇస్తే ఆ పురుషుడి మీద కంప్లైంట్ కేసు కడుతురు. సెక్షన్ 497 ఐపీసీ కింద కేసు కట్టి అతన్ని మాత్రం డిమాండ్ చేస్తారు, అతని మీద మాత్రం చర్య తీసుకుంటారు. కానీ అతనికి సహకరించినటువంటి ఆ లేడీ మీద యాక్షన్ లేదు. సబ్జెక్ట్ అర్థమైంది. అడల్టరీ ఇస్ నాట్ అట్ ఆల్ ఇప్పుడు చట్టానికి వ్యతిరేకం కాదు అనేది కదా ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది. కాదు చెప్పు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అందరూ కూడా కొంతమంది వెధవలు, సబ్జెక్ట్ అర్థం కానటువంటి వ్యక్తులు, లేదు ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తులు, ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని రాంగ్ వేలా తీసుకుపోతా ఉన్నారు. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా మహిళని మహిళల్ని అడల్టరీ చేయమని చెప్పలే, పురుషుల్ని అడల్టరీ చేయమని చెప్పలే. ఒక వివాహిత పురుషుడు మరొక వివాహిత మహిళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే లేదు భర్తను మాత్రమే శిక్షిస్తారు, అంటే పురుషుని మాత్రమే శిక్షిస్తారు, మహిళని శిక్షిస్తలేరు. ఒక అడల్టరీ జరగాలంటే ఒక పురుషుడు ఒక మహిళ బోత్ ఆర్ నెసెసరీ, బోత్ ఆర్ కమిటెడ్ అడల్టరీ. కానీ ఒక పురుషుని మాత్రమే ఎందుకు శిక్షిస్తారు, మహిళని కూడా శిక్షించండి అనేది సుప్రీంకోర్టులో కేసు. మహిళను కూడా శిక్షించండి అనేది కేసు. మరి దీన్ని ఎందుకు ఇలా వక్రీకరించి అందరూ అట్లాంటి పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులందరూ కూడా దాన్ని వక్రీకరించి దాన్ని ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకుంటారు. అలా ఉన్నా కూడా మనం కేసు పెట్టడానికి లేదు అన్నట్టుగా కదా ఇప్పుడు మీడియాలో అందరూ మాట్లాడుతోంది. అది రాంగ్ కాన్సెప్ట్. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అట్లా చెప్పలే. రైట్. పురుషుడితోటి అల్టర్ చేయమని చెప్పలే, మహిళతోటి అడల్ట్ చేయమని చెప్పలే. సుప్రీంకోర్టు కాన్సెప్ట్ ఏంటంటే భర్తని ఒక వివాహిత పురుషుని శిక్షించినప్పుడు వివాహితమైనటువంటి మహిళని కూడా శిక్షించాలి. కాబట్టి అది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది మేల్ అండ్ ఫిమేల్, డిస్క్రిమినేషన్ చూపిస్తున్నట్టుగా స్టేట్. కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ కట్ చేసారు, 497 ఎత్తేసారు. ఓకే. కానీ యాక్చువల్లీ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ ఒక కేసు వాళ్ళు న్యూస్లో వచ్చింది ఏంటి అని అంటే సార్, ఇలా వెళ్ళినా ఇలా పట్టుబడ్డా నేరం లేదు, నేరం అనేది బయట వింటున్నాం. నేరం లేదు అనేటటువంటిది కాదు ఇక్కడ. దాన్ని అడల్టరీ అనేది ఒక డైవర్స్కి మంచి గ్రౌండ్. అడల్టరీ ఒక వివాహిత పురుషుడు ఇంకొక వివాహితమైనటువంటి మహిళతో ఏదన్నా అడల్టరీ చేస్తే అతని భార్య ఇతని భర్త ఇద్దరు కూడా బోత్ ఆర్ ఎంటైటిల్. సొసైటీలో ఉండేటటువంటి అన్నీ కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇది కూడా మరి ఎంతవరకు నిజం మీరే చెప్పాలి. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్ళిళ్ళు చెల్లవు అనేది, అంటే ఒకానొకప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అవి కూడా చెల్లవు అని అంటున్నారు. అసలు ఏ మ్యారేజెస్ చెల్లుతాయి, ఏ మ్యారేజెస్ చెల్లవు? హిందూ వివాహ వ్యవస్థ ఫాలో అవుతూ హిందువులు చేసుకునే ప్రతి పెళ్ళి చట్టబద్ధమైంది, ఎవరెవరి సాంప్రదాయాల ప్రకారం అంతే. లేదు ముస్లిం మైనార్టీలు అంటారు, క్రిస్టియన్స్ అంటారు, వాళ్ళ వేల ప్రకారంగా ఎవరి ఆచారాలు ఎవరి మత సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్టూడియో ద్వారా ప్రజలందరూ కూడా చెప్పాలనుకునేటటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క, అంటే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, ఎల్డర్స్, కుటుంబ పెద్దలు ఎవరి కాన్సెంట్ లేకుండా ఒక ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి యొక్క సంబంధం లేకుండా జరిగేటటువంటి ఏ వివాహం అయినా చట్టబద్ధమైనది కాదు. ఇది మేజర్ కాన్సెప్ట్. రైట్. ఆర్య సమాజంలో జరిగేటటువంటి పెళ్ళిళ్ళు, ఒక ఆర్య సమాజంలో జరిగినటువంటి పెళ్ళి చట్టబద్ధమైనది కాదు అని ఒక కేసు వేసింది. ఒక భార్య భర్త ఇద్దరు, ఒక మేల్ ఫిమేల్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోరు. ఆర్య సమాజంలో చేసుకోరు. ఆర్య సమాజం వాళ్ళు పత్రం ఇచ్చారు. వాళ్ళు వాళ్ళకు ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి రైట్ వాళ్ళకి లేదు.
దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్స్. వాళ్ళు ఏంది ఆర్య సమాజ్ అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఎవరైనా ఒక ఎక్స్ వై ఇద్దరు కలిసి వచ్చి పెళ్లి చేసుకుంటాం అంటే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకునేటప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ అనేది బేస్ కాదు. రైట్. ఆ సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి అధికారం ఆర్య సమాజ్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు లేదు. ఆ ఇద్దరు వ్యక్తులకు కలిసి తిరిగి ఏదైనా ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి వాళ్ళ యొక్క మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకుంటే అది చట్టబద్ధమైనటువంటి పెళ్లి కిందకి వస్తుంది. రైట్. కానీ ఆర్య సమాజ్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మ్యారేజ్ అయింది అనేటువంటి మ్యారేజ్ ఇది చట్టబద్ధమైంది కాదని ఒకళ్ళు డైవర్స్కి పోయారు. అది తప్పు అని జిల్లా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. డైవర్స్ ఇవ్వలేదు. డైవర్స్ ఇవ్వకపోయేసరికి హైకోర్టు పోయింది. హైకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని సమర్థించింది. డైవర్స్ ఇవ్వలేదు. ఆ మ్యాటర్ రిఫర్ టు ది సుప్రీం కోర్టు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మ్యారేజ్ జరగాలన్నప్పుడు కొన్ని 7 అడుగులు నడవటం, దానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. హిందువులైతే హిందువుల సాంప్రదాయాలు, ముస్లిం అయితే ముస్లిం సాంప్రదాయాలు, తర్వాత ఇంకోటి అయితే ఇంకో సాంప్రదాయాలు. ఇట్లా ఈ సాంప్రదాయాలు ఫాలో కాకుండా పెళ్లి జరిగితే అది చట్టబద్ధమైన పెళ్లి కాదు. ఇది కాన్సెప్ట్, సుప్రీంకోర్టు కాన్సెప్ట్. కాబట్టి అట్లనే ఆర్య సమాజంలో ఇవన్నీ ఎవరు కాన్సెంట్ లేదు, పెద్ద మనుషులు లేరు, అప్పగింతలు లేవు, ఏది లేదు. తర్వాత సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే అధికారం లేదు. కాబట్టి దాన్ని ఆ ఇచ్చిన సర్టిఫికేట్ చట్టబద్ధమైంది కాదు అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసింది. ఒకటే, పెళ్లి చేసుకున్న ప్రతి భార్య భర్తకి అది ప్రేమ వివాహమా, సాంప్రదాయ వివాహమా, ఏ రకమైనటువంటి వివాహంతో సంబంధం లేదు. ఏ కులంలో వివాహం జరుగుతుందనే సంబంధం లేదు. ఏ మతంతో, ఏ మత సాంప్రదాయాలతోటి పెళ్లి జరుగుతుందనే సంబంధం లేదు. కానీ ప్రతి భార్య భర్త కులం ఏదైనా, మతం ఏదైనా, సాంప్రదాయం ఏదైనా, ఏ పద్ధతులలో పెళ్లి చేసుకున్నా వాళ్ళకు ఒక న్యాయవాదిగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సంవత్సరం తర్వాత అయినా, 2 ఏళ్ళైనా, 10 ఏళ్ళ తర్వాత అయినా మీరు ఏదైనా ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోయి మీ మ్యారేజెస్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రైట్. మిగతా అన్నీ కూడా ఏది చెల్లవు. ఇది ఒక్కటి మనకు బేస్ అయింది. రైట్. అప్పుడు మనకు ఏదైనా వివాహ వ్యవస్థలో ఏదైనా భర్తతోటి భార్యతోటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నిటిని జిందా తిలస్మాతలాగా అదొకటి పనిచేస్తుంది.